వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాల్లో భాగంగా కేవ్స్, వాళ్ళ గుహలు. సో వీళ్ళు గుహలు కూడా తీసుకొచ్చారు, గుహలు తొలిచారు, కొండను తొలిచి గుహలుగా నిర్మించారు. అందులో ప్రధానమైన కనిహేరి కేవ్స్, అమరావతి కేవ్స్ అనమాట. సో మనకి కనిహేరి కేవ్స్, కనిహేరి గుహలు అనమాట. సో కనిహేరి గుహలు ఇవి మనకి ఇక్కడ ఏమున్నాయంటే కనిహేరి గుహలో స్టార్ట్ ఆఫ్ శ్రీముఖ, నాగానిక అంటే శాతకర్ణి వన్ అనమాట. సో ఎవరెవరంటే శ్రీముఖుడు అంటాం కదా మనం. శ్రీముఖుడు ఎవరు? మొట్టమొదటి చక్రవర్తి, శాతవాహన వంశంలో ఫౌండర్ అన్నమాట, ఫౌండర్ ఆఫ్ ది ఎంపైరు. తర్వాత నాగానిక, ఈయనకు కొడుకైనటువంటి శాతకర్ణి వన్, మొదటి శాతకర్ణి అనమాట. మొదటి శాతకర్ణి ఆయన యొక్క భార్యటువంటి నాగానిక. సో నాగానిక ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎక్కడ ఉన్నాయి? ఈ యొక్క కనిహేరి దాంట్లో ఉన్నాయి. కాబట్టి కనిహేరి గుహల్లో ఎవరెవరి విగ్రహాలు ఉన్నాయంటే శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు, ఆయనకు కొడుకైనటువంటి మొదటి శాతకర్ణి, తర్వాత ఆయన కోడలైనటువంటి నాగానిక. ఈ విగ్రహాలన్నీ కూడా ఉన్నాయన్నమాట కనిహేరి గుహల్లో. సో అర్థమైందా వీళ్ళకి సంబంధించి. తర్వాత అమరావతి గుహల్లో మనకి స్టాట్యూ ఆఫ్ గౌతమపుత్ర శాతకర్ణి. సో మనకి గౌతమపుత్ర శాతకర్ణి మొత్తం శాతవాహన సామ్రాజ్యంలోనే అత్యంత శక్తివంతమైన రాజు వచ్చేసి చక్రవర్తి గౌతమపుత్ర శాతకర్ణి. ఈయనకి సంబంధించిన విగ్రహం ఉందన్నమాట. ఈయనకి సంబంధించిన విగ్రహం అనేది మనకు అమరావతిలో ఉంటుంది. సో అమరావతిలో ఉంటుంది. కాబట్టి గుహల్లో చూసుకుంటే ఈ కనిహేరి అలానే ఇవన్నమాట. మనకి కార్లే కేవ్స్ ఇంకా చాలా ఉంటాయి. కానీ ప్రధానంగా వీళ్ళకి సంబంధించిన గుహల్లో భాగంగా వాళ్ళ విగ్రహాలు ఉండేది కనిహేరి కేవ్స్, అమరావతి కేవ్స్ అనమాట. తర్వాత లిటరీ సోర్సెస్, ఇంతవరకు ఒక ఆర్కిటెక్చర్ వరకు లిటరీ సోర్సెస్ అనమాట. అంటే వీళ్ళకి సంబంధించిన సాహిత్య ఆధారాలు ఏమున్నాయి చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ చూడండి. సో ఇవి వచ్చేసి కనిహేరి కేవ్స్ అనమాట. మనకు కనిపించేవి ఇక్కడ మనకు కనిపించేవి కనిహేరి కేవ్స్. సో కనిహేరి కేవ్స్ అనమాట. సో మహారాష్ట్ర రీజన్లో ఉంటాయి ఇవి. సో కనిహేరి కేవ్స్, కార్లే కేవ్స్ ఎలా ఉంటాయి చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి, చాలా హెవీగా ఉంటాయి. ఇక్కడ బుద్ధుడు అంటే బౌద్ధ మతాన్ని బాగా ప్రోత్సహించారు శాతవాహనులు వైదికులైనప్పటికీ, అంటే హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని కూడా చాలా వరకు ప్రోత్సహించారు. బౌద్ధ మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. అందుకే బౌద్ధ మతం అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది ఆ కాలంలో. ఆచార్య నాగార్జునుడు, నాగార్జున కొండ, అమరావతి, బట్టిప్రోలు ఇక్కడంతా కూడా బౌద్ధ మతమే ఉండేది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఎవరికి? శాతవాహనులకు సంబంధించి అసలు సాహిత్య ఆధారాలు ఏమున్నాయి? సాహిత్య ఆధారాలు అంటే లిటరీ సోర్సెస్ అనమాట. సాహిత్య ఆధారాలు ఇప్పుడు మనం చెప్పుకునేది సాహిత్య ఆధారాలు. శాతవాహనులకు సంబంధించి ఎటువంటి సాహిత్య ఆధారాలు ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ గాథా సప్తసతి అనమాట. ఎవరంటే హాలుడు రాశాడు గాథా సప్తసతి. సో గాథా సప్తసతి రాసింది ఎవరంటే హాలుడు. అంటే ఆయన కవి కాదు, ఆయన చక్రవర్తి, శాతవాహన చక్రవర్తి. ఆయన కూడా హాలుడు శాతవాహన చక్రవర్తి, ఆయన కవి కూడా, చాలా గొప్ప కవి అనమాట. ఆయన ఈ గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. అందులో మనకి తెలుగు వర్డ్స్ కూడా ఉన్నాయి, కొన్ని తెలుగు పదాలు కూడా ఉపయోగించారు అప్పట్లోనే. ఆ గాథా సప్తసతి అనేది ఈ శాతవాహనుల గురించి చెప్తుంది, వాళ్ళ చరిత్ర గురించి. కాబట్టి ఇది ఒక సాహిత్య ఆధారం. తర్వాత వచ్చేసి కామసూత్ర, వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర. సో కామసూత్ర కూడా ఎప్పుడు రాశారంటే శాతవాహనుల కాలంలో రాశారు. ఎవరు రాశారంటే వాత్సాయనుడు. సో వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర. ఈయన ఎవరి కాలంలో ఉన్నాడు? కుంతల శాతకర్ణి కాలంలో ఉంటాడు. కుంతల శాతకర్ణి కాలంలో మనకి వాత్సాయనుడు ఉంటాడు. ఆయన రాసినటువంటి కామసూత్రాలు కూడా శాతవాహనుల గురించి ప్రస్తావించారు. తర్వాత వచ్చేసి కథా సరిసాగరం. ఎవరు రాశారు? సోమదేవ సూరి. కథా సరిసాగరం ఎవరు రాశారంటే సోమదేవ సూరి అనే కవి రాసినటువంటి కథా సరిసాగరం అనే గ్రంథంలో కూడా శాతవాహనుల గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ బృహత్ కథ గుణాఢ్య, ఇది చాలా ఇంపార్టెంట్. సో బృహత్ కథ ఎవరు రాశారు? గుణాఢ్యుడు. సో గుణాఢ్యుడు దీన్ని పైశాచిక భాషలో రాశాడు. దేన్ని? బృహత్ కథని. ఆ బృహత్ కథ కూడా కుంతల శాతకర్ణి కాలంలో ఉన్నాడు గుణాఢ్యుడు. కుంతల శాతకర్ణి ఒక ఆస్థాన కవిగా ఉన్నాడు అప్పట్లో. కాబట్టి అది కూడా మనకి శాసనాలు ఈ యొక్క శాతవాహనుల గురించి, చరిత్ర గురించి చెప్తుంది. తర్వాత వచ్చేసి బృహత్ కథ మంజరి, ఇది వచ్చేసి క్షేమేంద్రుడు. బృహత్ కథ మంజరి ఇది డిఫరెంట్ అనమాట. సో బృహత్ కథ మంజరి, బృహత్ కథ వేరు, బృహత్ కథ మంజరి వేరు. ఈ బృహత్ కథ మంజరి ఎవరు రాశారంటే క్షేమేంద్ర. సో చాలా నీట్గా రాసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్.
ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో బృహత్కథ మంజరి ఎవరు రాశారంటే క్షేమేంద్రుడు. అందులో కూడా శాతవాహనుల గురించి ప్రస్తావించబడింది. తర్వాత లీలావతి పరిణయం కుతూహలుడు. సో లీలావతి పరిణయం సో లీలావతి పరిణయం ఎవరు రాశారంటే కుతూహలుడు. కుతూహలుడు అనే కవి రాశాడు. కుతూహలుడు ఎవరంటే హాలుడు అని చెప్పుకున్నాం కదా, గాథా సప్తశతిలో హాలుడు యొక్క ఆస్థాన కవి అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ హాలుడు శాతవాహన రాజు అయినటువంటి హాలుడు శ్రీలంక యువరాణి అయినటువంటి ఆమె ఉంటుంది అనమాట. శ్రీలంక యువరాణిని లీలావతి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఎవరంటే సిలోన్, అప్పట్లో సిలోన్ అని పిలిచేవాళ్ళు. సిలోన్ అంటే ఇప్పటి శ్రీలంక. ఆ శ్రీలంక యువరాణి మీద మనసు పడుతుంది హాలుడికి. కాబట్టి ఆమె అందచందాలకి మనోడు ముగ్ధుడైపోతాడు. సో ఆమెను లవ్ చేసి ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి ప్రేమించి ఇద్దరు ఒకరొకరు ప్రేమించుకొని మ్యారేజ్ చేసుకుంటారు. ఎక్కడ చేసుకున్నారు? సప్త గోదావరి అంటే ఇప్పుడు ద్రాక్షారామం అనమాట. ద్రాక్షారామం ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు? శాతవాహన చక్రవర్తి అయినటువంటి హాలుడు, అలానే శ్రీలంక సిలోన్ యువరానైనటువంటి లీలావతి, వీళ్ళిద్దరికి మధ్య పెళ్లి జరిగిందనమాట. ఆ పెళ్లి గురించి రాసినటువంటి గ్రంథమే లీలావతి పరిణయం. పరిణయం అంటే ఏంటి? పెళ్లి అని కదా, వివాహం అంటాం మనం, ఓకేనా? సో అట్లా అనమాట. కాబట్టి ఇలా అనమాట. సో బృహత్కథ మంజరి అనమాట. సో బృహత్కథ మంజరి క్షేమేంద్రుడు, లీలావతి పరిణయం కుతూహలుడు. సో వాళ్ళిద్దరికి మధ్య పెళ్లి జరిగింది కాబట్టి దాన్ని లీలావతి పరిణయంగా రాశాడు. అందులో మొత్తం ఈ స్టోరీ అంతా ఉంది. అంటే శాతవాహనులకు సంబంధించి చరిత్ర ఉందన్నమాట, ఓకేనా? ఇది ఒక ఆధారం. తర్వాత వచ్చేసి బృహత్ సంహిత. సో బృహత్ సంహితలో కూడా శాతవాహనుల గురించి ప్రస్తావించబడింది. బృహత్ సంహిత ఎవరు రాశారు? వరాహమిహిరుడు. సో వరాహమిహిరుడు రాశాడు. ఇది మనకి ఈయన ఆస్ట్రాలజర్ అనమాట. వరాహమిహిరుడు ఆస్ట్రాలజరు, ఖగోళ శాస్త్రజ్ఞుడు. అయినప్పటికీ ఆయన రాసిన దాంట్లో కూడా శాతవాహనుల గురించి పేర్కొన్నారు. శాతవాహనుల గురించి అందులో పేర్కొన్నారన్నమాట. ఈ విధంగా లిటరీ సోర్సెస్ అనేవి చాలానే ఉన్నాయి. శాతవాహనుల యొక్క చరిత్ర గురించి చాలా సోర్సెస్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట, లిటరీ సోర్సెస్లో ఉన్నాయి, ఓకేనా? ఇంకా మనం చూస్తే తిలకమంజరి ఎవరు రాశారంటే ధనపాలుడు. సో ఇంకొకటి ఏంటి? తిలకమంజరి. సో తిలకమంజరి ఎవరు రాశారంటే ధనపాలుడు రాసినటువంటి, ఈయన రాసినటువంటి తిలకమంజరిలో కూడా శాతవాహనుల గురించి ఉంది. నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ. ఈయన సంస్కృత కవి, కుంతల శాతకర్ణి ఆస్థానంలో. కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ. కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ. సో ఈయన ఎవరంటే కుంతల శాతకర్ణి, శాతవాహన చక్రవర్తి అయినటువంటి కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడితో పాటుగా ఈయన కూడా ఉంటాడు. గుణాఢ్యుడు ప్రాకృతం పైశాచిక భాషలో రాస్తారు గ్రంథాలు, కానీ సర్వవర్మ సంస్కృత కవి అనమాట. ఈ కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించింది కూడా ఎవరంటే ఈయన అనమాట. ఈయన సంస్కృతం నేర్పించడం వల్లే కుంతల శాతకర్ణి శాతవాహనుల యొక్క రాజభాషని ప్రాకృతం నుంచి సంస్కృతానికి మార్చాడు, ఓకేనా? తర్వాత మళ్ళీ మనం కుంతల శాతకర్ణి గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని స్టోరీ ఉంటాయి అనమాట, ఇంట్రెస్టింగ్ స్టోరీ, అవి అప్పుడు చెప్తాను, ఓకేనా? మీకు ప్రతి పాయింట్ చాలా నీట్గా చెప్తాను, ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చెప్తాను. ఎగ్జామినేషన్లో ఎక్కడ ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు. అదే మన టార్గెట్, మన కోర్సు యొక్క టార్గెట్, క్లాస్ టార్గెట్ అనేది, ఓకేనా? చూద్దాం. తర్వాత వచ్చేసి ఆ బుద్ధ కథ శ్లోక అనమాట. బుద్ధ కథ శ్లోకం. సో ఇది ఎవరు రాశారంటే బుద్ధస్వామి అనే ఒక కవి రాశాడు అనమాట. సో ఈ యొక్క బుద్ధస్వామి రాసినటువంటి కవి రాసినటువంటి బుద్ధ కథ శ్లోకంలో కూడా ఏముంది? ఈ యొక్క శాతవాహన వంశం గురించి ఉందన్నమాట, శాతవాహన సామ్రాజ్యం గురించి ఆధారం ఉంది. కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకునే అన్ని ఏంటి? సాహిత్య ఆధారాలు, లిటరరీ సోర్సెస్ అనమాట. సో లిటరరీ సోర్సెస్ అంటే సాహిత్య ఆధారాలు. ఎటువంటి గ్రంథాలు ఉన్నాయి, ఎటువంటి గ్రంథాలు అనేవి ప్రధానంగా శాతవాహనుల చరిత్ర గురించి చెప్తున్నాయి అని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం, అవునా కాదా? అయితే గ్రంథాలు అనేవి మన దేశానికి సంబంధించిన వాళ్ళే కాకుండా విదేశీయులు కూడా రాశారు. విదేశీ యాత్రికులు, ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో మొబైల్స్ ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి, టెక్నాలజీ. ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళాము, మన దోస్తుగాడు కాశ్మీర్ వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తాడు? కాశ్మీర్ మొత్తాన్ని వీడియో స్టేటస్ పెట్టేస్తాడు. సో మనం చూడని ప్రాంతం కూడా చూస్తాం. కానీ అప్పట్లో ఇటువంటి టెక్నాలజీ లేదు కదా. మెగాస్తనీస్కి ఏమైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? లేదు. సో ఇంకా ప్లీనికి సంబంధించి ఏమైనా ఫేస్బుక్ అకౌంట్ ఉందా? లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా విదేశాలు యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళన్నీ నోట్ చేసుకునేవారు అనమాట.
బుక్స్లో అన్నీ కూడా నోట్ చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్కటి. అలా వాళ్ళు గ్రంథాలు రాసుకునేవాళ్ళు. సో నేను భారతదేశం వెళ్ళాను, ఇలా పరిస్థితి ఉంది. ఇప్పుడు మార్కో పోలో ఉన్నాడు, చైనా వెళ్ళాడు, మంగోలియా, అక్కడ అంతా కూడా ఆయన రాసుకున్నాడు అక్కడ సమాజం ఎలా ఉంది. ఇప్పుడు భారతదేశానికి వచ్చారు, ఇక్కడ సతీ సాగమనం ఉందా, సతీ సాగమనం ఆచారం ఉంది, బానిసత్వం ఉంది, కోటలు బాగున్నాయి, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి, బురుజులు ఉన్నాయి, సైన్యం ఉంది, ఇలా ఉంటుందన్నమాట. అలానే శాతవాహనుల కాలానికి సంబంధించి కూడా కొన్ని విదేశీ యాత్రికులు వచ్చారనమాట. వాళ్ళలో ప్రధానంగా ఏం చూద్దాం, ఫారెన్ లిటరసీ అనమాట. అంటే విదేశీ సాహిత్యం. విదేశీ సాహిత్యం అంటే విదేశీయులు రాసినటువంటి గ్రంథాల్లో శాతవాహనులకు సంబంధించి ఏముంది. ఫస్ట్ న్యాచురల్ హిస్టరీ అనమాట. న్యాచురల్ హిస్టరీ. సో న్యాచురల్ హిస్టరీ అనమాట. న్యాచురల్ హిస్టరీ. దీన్ని మామూలుగా న్యాచురల్ హిస్టారియా అంటారు. న్యాచురల్ హిస్టారియా అంటారు లాటిన్లో, కానీ దాన్ని ఇంగ్లీష్లో న్యాచురల్ హిస్టరీ అంటారు. ఈ న్యాచురల్ హిస్టరీ ఎవరు రాశారంటే ప్లీనీ అనమాట. ప్లీనీ. ఇక్కడ చూడండి, ప్లీనీ ఇన్ లాటిన్. సో ప్లీనీ అనే ఒక ఆయన రాశాడు. ఏ భాషలో రాశాడంటే లాటిన్ భాషలో. సో లాటిన్ భాషలో రాశాడు ఈయన. సో ఈయన ఒక విదేశీ యాత్రికుడు. సో విదేశీ యాత్రికుడు అనమాట ప్లీనీ. సో లాటిన్ భాషలో రాశాడు. లాటిన్ భాషలో రాశాడు. ఏమి రాశాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఈయనంటే ఈయన శాతవాహనుల గురించి రాశాడు. ఏమని, రోమ్ అనమాట. సో రోమ్ నగరంతో, రోమ్ సామ్రాజ్యం ఉంది కదా, ఈ రోమ్ సామ్రాజ్యంతో, రోమన్లతో భారతదేశంలో ఉండే శాతవాహనులు అనే సామ్రాజ్యము వ్యాపారం చేస్తుంది, వ్యాపారం చేస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడు న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో, ఆయన గ్రంథంలో. అయితే ఇక్కడ ఆయన ఒకటి సందేహపడ్డాడు, ఒక విషయంలో బాగా విచారం వ్యక్తం చేశాడు. ఆయన బాధ ఏంటంటే రోమ్లో ఉన్నటువంటి, యూరోప్లో ఉన్న బంగారం అంతా కూడా భారతదేశం తరలిపోతుంది. సో చూడండి, ఇండియా ఇంపోర్టెడ్ గోల్డ్ ఫ్రమ్ యూరోప్ అనమాట. అంటే ఆయన దాని అర్థం ఏంటంటే బంగారం అంతా వెళ్ళిపోతుంది అని బాధపడట్లేదు. అంటే ట్రేడ్ పరంగా చూసుకుంటే యూరోప్లో ఉండే బంగారం, సువర్ణం అంతా కూడా ఎక్కడికి వెళ్తుందంట, ఇండియాకి వెళ్తుంది, భారతదేశానికి వెళ్తుందని చెప్పేసి చెప్పాడు అందులో. దాని అర్థం ఏంటంటే మన భారతదేశంలో బంగారం అనేది చాలా సెంటిమెంట్. ఎప్పటి నుంచో మనకి ఎప్పటి నుంచో కూడా గోల్డ్ ఎక్కువ ఉపయోగిస్తారు. ఆర్నమెంట్స్, రాజులు కానీ అందరూ కూడా మనకి కిరీటాలు కానీ కడియాలు కానీ ప్రతి ఒక్కటి అనమాట ఉపయోగిస్తాం కదా గోల్డ్ ఎక్కువ. కానీ మనకి గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ లేవు, మన భారతదేశంలో బంగారం లేదు. కాబట్టి ఎక్కడి నుంచి, రోమ్ సామ్రాజ్యం నుంచి ఈ బంగారం అనేది దిగుమతి చేసుకున్నారు శాతవాహనులు. దాని గురించి ప్లీనీ ఆయన ఒక గ్రంథమైనటువంటి న్యాచురల్ హిస్టారియా అంటారు లాటిన్లో, ఇంగ్లీష్లో న్యాచురల్ హిస్టరీ అంటారు, అందులో చెప్పాడు. కాబట్టి అందులో శాతవాహనుల గురించి ప్రస్తావించాడు కదా, ప్రస్తావించడం జరిగింది. ఇది ఒకటి. తర్వాత పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే ఎర్ర సముద్రంపై, ఎర్ర సముద్రంపై దినచర్య. ఎర్ర సముద్రంపై దినచర్య అనే ఒక గ్రంథం అనమాట తెలుగులో. దీన్ని ఎవరు రాశారంటే ఎవరో తెలియదు, గ్రీకు భాషలో రాశాడు. అంటే పేరు తెలియని గ్రీకు నావికుడు అనమాట. ఒక గ్రీకు నావికుడు రాశాడు, కానీ ఆయన పేరేంటో తెలియదు, ఆయన పేరే తెలియదు, కానీ ఆయన రాశాడు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అని. ఎరిత్రియన్ సీ అంటే ఏంటంటే ఎర్ర సముద్రం అనమాట. ఎరిత్రియన్ సీ అని చెప్పేసి గ్రీకు భాషలో పిలుస్తారు. ఇప్పుడు మనకి సింధు నది ఉంది, ఇండియాలో సింధు నది ఉంది. సింధు నదిని ఎవరు పిలిచారు, ఇండస్ అన్నారు. ఎవరు పిలిచారు ఇండస్ అని, గ్రీకులు పిలిచారు. గ్రీకులు పిలిచారు కాబట్టి మనం ఇండస్ అని, ఇండస్ నుంచి ఇండియా నది వచ్చింది. ఇండస్ నది పేరు మీద కానీ ఇండియా వచ్చింది. సింధు నది కానీ అప్పుడు ల్యాండ్ రూట్ కదా, వాళ్ళు ఇండస్ రివర్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది ఇండస్ రివర్ అని పేరు పెట్టారు. ఆ ఇండస్ పక్కన ఉండే మొత్తం భూమిని ఇండియా అన్నారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇంకా బాగా హైలైట్ చేశారు, ఇండియా అనే పేరు. అలా వచ్చిందనమాట మనకి. సో భరతుడు పరిపాలించాడు, భరత వంశం పరిపాలించింది కాబట్టి భారతదేశం మొత్తాన్ని వేదకాలంలో మనం భారతదేశం అని పిలుచుకుంటున్నాం. ఇలా అనమాట. ఇప్పుడు ఐడాప్సిస్ రివర్ అన్నారు జీలముని. సో ఇప్పుడు మనం బ్యాటిల్ ఆఫ్ ఐడాప్సిస్ అంటాం, జీలం నది యుద్ధం అని, అలా అనమాట. కాబట్టి ఇలా వీళ్ళు ఎర్ర సముద్రానికి ఎరిత్రియన్ సీ అని చెప్పేసి పేరు అనమాట. అయితే ఇందులో ఏం చెప్పారంటే, పేరు తెలియని గ్రీకు నావికుడు రాసినటువంటి ఈ గ్రంథంలో ఏం చెప్పారంటే, సో ఆర్కిమేడు గురించి చెప్పారు. ఆర్కిమేడు, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది శాతవాహనాస్ అండ్ శాకాసు. ఆర్కిమేడు. సో ఆరికమేడు అంటే ఇప్పుడు మనకి పుదుచ్చేరి రీజన్ కదా ఇదనమాట. సో ఆరికమేడు అంటే ఇప్పుడు తమిళనాడు ఉంది కదా, పుదుచ్చేరి, ఆ ప్రాంతం, పుదుచ్చేరి ప్రాంతం, ఆ ప్రాంతం గురించి శాతవాహనులకి శక వంశానికి మధ్య యుద్ధం జరిగేదనమాట. కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరిగాయి. సో చెప్పాడు. ఈయన చెప్పిన ప్రధాన గ్రంథం ఏంటంటే, ఒకటి ఆర్కిమేడ్ అనేది చాలా పెద్ద ప్రాంతం, ఓడరేవు, ఇది శాతవాహన సామ్రాజ్యంలో ఉంది. అలానే ఈ శాతవాహన సామ్రాజ్యానికి శక వంశానికి మధ్య, శకా సామ్రాజ్యానికి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, వివాదాలు జరుగుతున్నాయి అని చెప్పాడు. యుద్ధాలు ఈ రెండు చెప్పాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఇందులో ఆర్కిమేడు, ఓడరేవు గురించి చెప్పారు. అలానే శకా వంశానికి శాతవాహనులకు మధ్య యుద్ధాల గురించి కూడా చెప్పాడు. తర్వాత గైడ్ టు జాగ్రఫీ.
సో గైడ్ టు జాగ్రఫీ, సో గైడ్ టు జాగ్రఫీ, జియోగ్రఫీ అంటాం కదా. సో గైడ్ టు జాగ్రఫీ ఎవరు రాస్తారంటే టాలమీ అనమాట, టాలమీ. సో టాలమీ రాశాడు. సో టాలమీ రాసినటువంటి గైడ్ టు జాగ్రఫీ. ఈ గైడ్ టు జాగ్రఫీలో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ప్రధానంగా మనం చూస్తే భరూచ్ అనమాట, భరూచు, సోపారా, కళ్యాణి పోర్ట్స్. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఏం చెప్పారంటే శాతవాహన సామ్రాజ్యంలో ప్రధానమైన ఓడరేవులు ఉన్నాయి, సో పెద్ద పెద్ద ఓడరేవులు ఉన్నాయని చెప్పేసి ఈ టాలమీ చెప్పాడనమాట. సో ఏ ఉన్నాయంటే టాలమీ ప్రకారము భరూచ్, సో భరూచు, సోపారా, సోపారా, కళ్యాణి. సో ఈ భరూచ్ అనేది మనకి గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది, సోపారా వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది మహారాష్ట్ర, కళ్యాణి కర్ణాటక ఈ ప్రాంతం. ఇవి వెస్ట్రన్ కోస్ట్ అనమాట, వెస్ట్రన్ కోస్ట్లో ఉంటాయి ఇవన్నీ, అవునా కదా. ఇప్పుడు మన భారతదేశం ఇలా ఉందనుకోండి, సో ఇలా ఉందనుకోండి, సో కళ్యాణి కర్ణాటకలో ఉంటుంది, భరూచ్ మహారాష్ట్ర, గుజరాత్లో మనకి భరూచు. ఇలా మూడు అనేవి పశ్చిమ తీరం వైపు శాతవాహన సామ్రాజ్యంలో చాలా పెద్ద ఓడరేవులు అని చెప్పేసి టాలమీ చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు టాలమీ, మచిలీపట్నం, మచిలీపట్నం యాజ్ ఎ గ్రేట్ ట్రేడ్ సెంటర్. శాతవాహనుల కాలంలో మచిలీపట్నం అనేది చాలా పెద్ద వ్యాపార కేంద్రం. సో మచిలీపట్నం అనేది ఏంటంట పెద్ద వ్యాపార కేంద్రం అంట, శాతవాహనుల కాలంలో చాలా పెద్ద వ్యాపార కేంద్రం అని చెప్పేసి టాలమీ చెప్పాడు. ఆయన కాలంలో చెప్పాడు. శాతవాహన సామ్రాజ్యంలో ఈ యొక్క మనకేమున్నాయి భరూచు, సోపారా, కళ్యాణి అనే పెద్ద రేవు పట్టణాలు ఉన్నాయి. అలానే మచిలీపట్నం కూడా చాలా పెద్ద ఓడరేవు, అది కూడా పెద్ద వ్యాపార కేంద్రం, శాతవాహన సామ్రాజ్యంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా విదేశీ యాత్రికులు టాలమీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, శాతవాహన సామ్రాజ్యం గురించి చెప్పారనమాట విదేశీ సాహిత్యంలో. తర్వాత ఎవరంటే సియుకి అనే గ్రంథం రాసింది ఎవరు, సియుకి అంటాం. సియుకి అనే గ్రంథాన్ని ఎవరు రాశారు, ఈ సియుకి అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే హుయాన్సాంగ్ ఎవరంటే చైనా యాత్రికుడు. ఈయన ఒక చైనా యాత్రికుడు అనమాట, చైనా యాత్రికుడు. ఈయన మన భారతదేశాన్ని సందర్శించాడు అనమాట. ఈయన ఏం చెప్పారంటే బుద్ధిస్ట్ టెక్స్ట్ విజిట్ ఎంటైర్ ఇండియా. ఆయన మొత్తం మన భారతదేశం మొత్తాన్ని తిరగడమే కాకుండా ఆయన బౌద్ధ మతంలో కూడా ఉంటాడు, హుయాన్సాంగ్ బౌద్ధ మతంలో ఉండి బౌద్ధ మతం యొక్క సన్యాసిలాగా భారతదేశం మొత్తం తిరిగి ఆయన గ్రంథం సియుకిలో రాసుకున్నాడు. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బౌద్ధ మతం ఎలా ఉంది, ఇవన్నీ రాసుకున్నాడు అనమాట. ఓకేనా. అందులో కూడా శాతవాహనుల గురించి కూడా ప్రస్తావించాడు. ఎవరు, హుయాన్సాంగ్, చైనా యాత్రికుడు. తర్వాత వచ్చేసి ఇండికా. సో ఇండికా ఎవరు రాశారు, ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఇండియా అని పిలిచిన గ్రీక్స్, కాబట్టి ఇది ఎవరు రాశారంటే మెగస్తనీస్ అనమాట, సో మెగస్తనీస్ రాశాడు. మెగస్తనీస్ ఎవరు, గ్రీకు రాయబారి. సో గ్రీకు రాయబారి ఈయన ఎవరి ఆస్థానానికి వచ్చాడంటే చంద్రగుప్త మౌర్య మౌర్య సామ్రాజ్యంలో మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వచ్చాడు. ఆయన ఆస్థానానికి వచ్చినప్పుడు అక్కడతో ఉన్నాడా, లేదు, సౌత్ వైపు వచ్చాడు. ఎక్కడో ఈయన రాజగృహ మనకి, సో మగధ సామ్రాజ్యం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా ఆంధ్రాకి వచ్చాడు. సో ఆంధ్ర ప్రాంతం ఇక్కడంతా శాతవాహనులు సామంతులుగా ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి చంద్రగుప్త మౌర్య టైంలో ఎవరు ఉన్నారు ఇక్కడ, కొంతమంది నాగులనే వాళ్ళు ఉండేవాళ్ళు, నాగులనే రాజులు ఉండేవాళ్ళు, నాగులని పరిపాలిస్తుండేది. అంటే బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు, ఆయన బతుకున్నప్పుడు గౌతమ బుద్ధుడు మన ఆంధ్ర ప్రాంతాన్ని నాగులు అనేవాళ్ళు పరిపాలిస్తుండేవాడు. ఆ నాగజాతికి సంబంధించిన రాజు ఉన్నాడు కదా, త్రైకర్ణ ఒక రాజు ఉండేవాడు, త్రైకర్ణ అని ఆయన ఒక రాజు కూతురే దేవి నాగానిక. మొదటి శాతకర్ణి మ్యాట్రిమోనియస్ ద్వారా ఆ రాజు యొక్క కూతుర్ని చేసుకుంటాడు. అలా నాగులు శాతవాహన సామ్రాజ్యంలో కలిసిపోయారు. అయితే ఇప్పుడు ఈ యొక్క చంద్రగుప్త మౌర్య కాలంలో ఈ ఆంధ్రాని నాగులు అనేవాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఈ నాగుల గురించి చెప్పాడు ఏమని, గ్రీకు. సో గ్రీకు సంబంధించిన ఫస్ట్ ట్రావెలర్ టు విజిట్ ఇండియా. అలానే మన దేశానికి వచ్చినటువంటి మొదటి యాత్రికుడు, భారతదేశానికి విజిట్ చేసినటువంటి మొదటి యాత్రికుడు. కాబట్టి ఇండియాకి వచ్చిన మొట్టమొదటి యాత్రికుడు కూడా మెగస్తనీస్ అనమాట. ఓకేనా. ఫస్ట్ అబౌట్ ది ఆంధ్ర పీపుల్, మన ఆంధ్ర పీపుల్ గురించి చెప్పినటువంటి మొదటి యాత్రికుడు కూడా ఆంధ్ర ప్రాంతం గురించి. అంటే ఆయన చాలా ముందు కదా, మనకి చంద్రగుప్త మౌర్య కాలంలో ఉన్నాడు, అంటే ఆల్మోస్ట్ మనకి 260 ఆ టైం 260 అన్నది కదా, మనకి అశోకుడు ముందనమాట. సో అశోకుడు కంటే ముందున్నాడు బిందుసారుడు కంటే ముందున్నాడు ఎవరు, చంద్రగుప్త మౌర్య.
చంద్రగుప్త మౌర్య ఉన్నాడు. కాబట్టి ఈ కాలంలో అన్నమాట. సో ఈ కాలంలో ఈ యొక్క మెగస్తనీసు ఆ మగధ సామ్రాజ్యమే కాకుండా మన ఆంధ్ర ప్రాంతాన్ని కూడా సందర్శించి ఆంధ్ర ప్రాంతం గురించి చాలా చెప్పాడు. ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళు చాలా గొప్ప ఆర్మీ అనేది ఉంది వాళ్ళ దగ్గర, చాలా పెద్ద సైన్యం ఉంది, చాలా భయంకరంగా గంభీరంగా ఉన్నారు. అంటే యుద్ధంలో వీరులు ఎలా ఉంటారో అలా ఉన్నారు. వాళ్ళకి ఆంధ్ర ప్రాంతంలో ఉండే రాజులకి మొత్తం వచ్చేసి 30 దుర్గాలు ఉన్నాయి. దుర్గాలు అంటే ఏంటి? కోటలు, పోర్ట్స్ అనమాట. దుర్గాలు అంటే కోటలు. సో ఆంధ్ర ప్రాంతంలో మొత్తం 30 దుర్గాలు ఉన్నాయి. 1,00,000 ఆర్మీ, 1,00,000 సైన్యం ఉంది. సో వాళ్ళకి 1,00,000 సైన్యం పైన ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు? మెగస్తనీస్ చెప్పాడు. మెగస్తనీసు ఇక్కడ మీకు కనిపిస్తున్న మెగస్తనీసు ఈయన గ్రీకు రాయబారి అనమాట. గ్రీకు రాయబారి చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వస్తాడు. సెల్యూకస్ నికేటర్ ఉంటాడు, ఇండో గ్రీక్ రాజు. సో గ్రీక్ రాజు ఉంటాడు. ఆయన ఎవరంటే సెల్యూకస్ నికేటరు అలెగ్జాండర్ యొక్క కమాండర్ అనమాట, సైన్యాధిపతి. అలెగ్జాండరు ఈ జేలం యుద్ధం తర్వాత వెళ్ళిపోతాడు వెనక్కి. కానీ ఈయన మాత్రం అక్కడ ప్రాంతాన్ని ఆక్రమించుకొని సింధు ప్రాంతంలో ఉంటాడు. ఆయన రాయబారిగా వస్తాడు. సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారిగా చంద్రగుప్త మౌర్య దగ్గరకు వస్తాడు. అయితే సెల్యూకస్ నికేటర్ని కూడా ఓడించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్య. ఓకేనా, ఓడించి వాళ్ళకి యువరాయినటువంటి హెలీనాను పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్య. కాబట్టి ఆ విధంగా మెగస్తనీసు ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించి ఆంధ్రాలో రాజులు చాలా బలంగా ఉన్నారు. సో మౌర్యుల తర్వాత బలమైన రాజులు ఇక్కడే ఉన్నారు, బలమైన రాజులు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు భారతదేశం మొత్తంలో అని చెప్పి చెప్తారనమాట. అలానే ఆంధ్ర ప్రాంతంలో మొత్తం 30 దుర్గాలు ఉన్నాయి, 30 కోటలు ఉన్నాయి, 1,00,000 పైగా ఆర్మీ ఉంది ఆ రాజుకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు? మెగస్తనీసు. అంటే ఆయన ఆంధ్ర ప్రాంతం గురించి కూడా చెప్పాడు అప్పట్లో. అంటే వాళ్ళే కదా శాతవాళ్ళకి ఎవల్యూషన్ అయ్యారు తర్వాత. ఇలా అనమాట. ఇటువంటి ఆధారాలు అనేవి శాతవాళ్ళకి సంబంధించి ఉన్నాయి. సాహిత్యం పరంగా ఒకటి మన భారతీయులు రాసినటువంటి బుక్స్, తర్వాత విదేశీయులు రాసినటువంటి గ్రంథాల్లో కూడా శాతవాళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది.